దండకారణ్యలో ఒకేసారి 50 మంది మావోయిస్టులు అరెస్ట్, వరుస లొంగుబాట్లు, ముఖ్య నేతల ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టైన వారంతా మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న డీవీసీఎంలని. వీరి అరెస్టుతో అనేక ప్రాంతీయ కమిటీలు ఉనికి కోల్పోయి జిల్లాల అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిఘా విభాగం అప్రమత్తత, పక్కా సమాచారం ఆధారంగా రాష్ట్ర పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఊహించని రీతిలో 50 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిలో 27 మంది వివిధ హోదాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 23 మంది పార్టీ సభ్యులను మినహాయిస్తే మిగిలిన వారంతా దండకారణ్యంతో పాటు ఇతర చోట్ల దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన వారిలో 3 సీనియర్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులున్నారు. వీరు మావోయిస్టు బెటాలియన్ స్థాయి పర్యవేక్షణ, వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేయడం, ఛత్తీస్గఢ్, ఏపీ మధ్య కాంబాట్ ప్లాటూన్ల కదలికకు బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్లో దీర్ఘకాలం నుంచి భద్రతా బలగాల గాలింపు, ముఖ్య నేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ప్రధాన నాయకత్వ సమస్య ఎదురవుతుండటంతో పార్టీ నిర్మాణాలను పునరుద్దరించే ప్రత్యామ్నాయాల బాధ్యతను స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు నిర్వర్తిస్తున్నారు. ఆయుధాల సమీకరణ, నియామకాలు, లాజిస్టిక్స్, పేలుడు పదార్థాల తయారీ, వినియోగం, సరిహద్దు దాటిన క్యాడర్ కదలికల పర్యవేక్షణ బాధ్యతలను డివిజనల్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తారు. ఇలాంటి విధుల్లోని 5 డీవీసీఎంలను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ స్క్వాడ్ల సమన్వయంలో కీలక కమాండర్ సోడి లక్ష్మ, రవాణా మార్గాలు, సపోర్ట్ నోట్స్ నిర్వహణలో ప్రసిద్ధి చెందిన గంగి లక్ష్మి, దక్షిణ బస్తర్లో చురుకైన సోడి మనీలా, జగర్గొండ నుంచి కిస్తారం వరకు ఆపరేషనల్ హార్ట్ లైన్ సమర్థంగా నియంత్రిస్తున్న మడకం మదన్ అలియాస్ జగ్గు, బెటాలియన్ ఫ్రేమ్వర్క్, సురక్షిత సందేశాల చేరవేత, సమాచార సాంకేతిక సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న మదివి హండా అరెస్ట్ అయ్యారు. మావోయిస్టుల కార్యకలాపాల నిర్వహణలో డీవీసీఎంలదే కీలక భూమిక. వీరి అరెస్టుతో అనేక ప్రాంతీయ కమిటీల ఉనికి కోల్పోతాయని, జిల్లాల అంతర్గత సంబంధాలు దెబ్బతింటాయని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో హిడ్మా ముఖ్య అనుచరులు పట్టుబడ్డారు. హిడ్మా మృతితో దండకారణ్యానికి గుండెలాంటి దక్షిణ బస్తర్పై మావోయిస్టులు పట్టు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది మేలో అల్లూరు జిల్లా వై రాయవరం అడ్డతీగల మధ్య అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాకురి పండన్న అలియాస్ జగన్ మృతి చెందారు. జూన్లో దేవిపట్నం అడవుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ మహిళా నేత అరుణ పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. దీంతో ఏవోబీలో కీలక నేతల ఉనికి నిర్వీర్యమైందని పోలీసులు భావిస్తున్నారు. ఏఓబీపై భద్రతా బలగాలు పట్టు బిగించడంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి షెల్టర్ కోసం వస్తున్న వారిపై కట్టుదిట్టమైన నిఘా పెంచారు. మున్ముందు మరింత ఎక్కువగా నిఘా ఉంటుందని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.